కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. ఈ మొసలి యొక్క తాకిడికి తట్టుకోలేక ఆ గజేంద్రుడు కొంచెం క్షీణ దశలోకి వచ్చాడు. శక్తి తగ్గిపోతుంది. దీన్ని గెలవడం కష్టం అనుకుంటున్నాడు. నాకు దీంతో ఓడించడానికి లేదా దీంతో సమానంగా పోరాడడానికి నాకు ఇది సాధ్యం కాదు అని అర్థమైపోయింది. ఇంకా దురాశ ఎందుకులే అని పాపం దుఃఖిస్తున్నాడు. పూర్వజన్మ పుణ్యం వల్ల కలిగినటువంటి ఒక జ్ఞానం వల్ల అతడికి తనలో ఈ విధంగా అనుకున్నాడు. ఎందుకంటే అసలు ఆలోచన రావడమే పూర్వజన్మ సుకృతము. ఈ కర్మ బంధాలని అనుభవించి ఇంకా వీటితో నేను స్వతంత్రుని కాదు, నన్ను నేను రక్షించుకోలేనటువంటి ఒక స్థితికి రావడమే, ఆ ఊహ రావడమే భగవత్ సంకల్పము. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏదో చిన్న సుకృతం వల్ల. ఇన్నాళ్ళు మరి ఎందుకు రాలేదు? 1000 సంవత్సరాలు పోరాడాడు అంటే నేను శత్రువుల కంటే గొప్పవాడిని అని అనుకోవడం చేత గొప్ప బలంతో గజరాజు చాలా కాలం మకర రాజుతో పోరాడి చివరకు పాపం చితికిపోయినాడు. ఇంకా ఏ రకంగా చూసుకున్నా శిథిలమైపోతున్నాడు. తన శత్రువు బలాన్ని పోల్చి ఆలోచించుకున్నాడు. అయ్యో, నా శక్తి క్షీణిస్తోంది, శత్రువు బలం అధికమవుతోంది అనే విషయాన్ని గుర్తిస్తున్నాడు. దీన్ని ఓడించడానికి లేక దీంతో సమానంగా పోరాడడానికి నాకు ఇక సాధ్యం కాదు అనే స్థితికి వచ్చాడు. ఇంకా అడియాస ఎందుకు దురాశ పెట్టడం అని దుఃఖించాడు. పూర్వపుణ్యం వల్ల కలిగిన మేలైన జ్ఞానం వల్ల అతడు తనలో ఈ విధంగా అనుకుంటున్నాడు. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పుడు తను రక్షకుడు కాదు అనే విషయం ఈ జీవుడికి తెలుస్తూ ఉంటుంది. ఏ రూపంబున్నది నిగల్తు ఇట మీదే వెల్పులం చింతించు ఎవ్వారించీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మ్రొక్కెద దిక్కు మాలిన మొరాలింపన్ పుణ్యాత్మకుల్. ఈ మొసలిని ఏ విధంగా ఏ రీతిగా గెలవగలను? ఇకపై ఏ దేవుని ప్రార్థించేది, ఎవరిని పిలిచేది, ఎవరు నన్ను కాపాడుతారు? దొడ్డదైన ఈ మొసలిని అడ్డగించే వారెవరు? అన్ని కార్యాల్లోనూ దిట్టలు, గొప్ప పుణ్యాత్ములు, దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా అని అటువంటి వారికి నమస్కారం చేస్తాను అని అనుకుంటున్నాడు. చాలా పరి విధాల మనసు పాపం పోతోంది. ఏ విధంగా నేను ఈ మొసలిని గెలవగలను? ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఎవరిని పిలిచేది, ఎవరు నన్ను కాపాడుతారు? దొడ్డదైనటువంటి ఈ మొసలిని అడ్డగించేవారెవరు? అన్ని కార్యాల్లోనూ ఇలా పరి విధాలు ఆలోచించి ఎవరో ఒకరు ఉండకపోతారా? అన్ని కార్యాలని సమర్థించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు దిక్కులేని వారికి ఎవరో ఒకరు దిక్కు కాకుండా పోతారా అనేటువంటి ఒక విశ్వాసం చేత ఇలా తలుచుకున్నాడు పాపం. అటువంటి వారికి నేను నమస్కారం చేస్తాను. భగవంతుడా, ఎవరైనా నన్ను రక్షించే అటువంటి రూపంలో ఎవరైనా ఉన్నారా? అలా ఉన్న మనసున్న వాళ్ళకి నమస్కారం అనేస్తున్నాడు. మనం కూడా చూడండి, అన్న కష్టం వస్తే ఈ కష్టాన్ని ఒక్క కష్టానికి ఒక్కళ్ళు కదా ఉంటారు. ఇప్పుడు మనం ఏదో దెబ్బలు తగిలి పడ్డాము, డాక్టర్ని సంప్రదించాలి కానీ మరి వెళ్ళి లాయర్ని అడగం కదండి. ముందర ఈ ఇంజర్స్ అన్ని పోవాలి, ఆ తర్వాత కదా మనం ఎవరి వల్ల యాక్సిడెంట్ అయింది ఏమైంది ఇవన్నీ తర్వాత పట్టుకుంటాం. కేసులు వచ్చినప్పుడు కదా లాయర్ దగ్గరికి వెళ్తాం, ముందర డాక్టర్నే కదా సంప్రదిస్తాం. అంతకన్నా కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లే వాళ్ళే కూడా అనేది కూడా ఆలోచిస్తాం కదా. అలా ఎవరిని పిలవాలి అనుకుంటూ ఎవరో ఒకరు పుణ్యాత్ములు లేకపోతారా? అలాంటి పుణ్యాత్ములకి నమస్కారం చేస్తాను అంటున్నాడు. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సమ్మానింపన్ 10,00,000 కోటి కరిణీనాథుండనై ఉండి మద్దానాంభ పరిపృష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఈ నీరాటన్ ఇటయేల వచ్చితి భయం బెట్లోకదే. ఈశ్వరా, ఈ జీవుడు తన యొక్క అతిశయాన్ని ఒక్కసారైనా చెప్పుకుంటాడండి.
ఎలా బతికాను, ఎంత వైభవంగా ఉన్నాను. అందరూ నేను అడవిలో కాలు పెట్టేసరికల్లా నన్ను ఇంద్రుడో చంద్రుడు అనుకుంటూ అన్ని మా జాతి వాళ్ళందరూ కూడా నన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగారే. పైగా నేను 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి ఒక భర్తగా నేను ఉన్నానే. అందరూ నన్ను అలా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని అలా కాపాడుతూ ఉండేవారే, చూస్తూ ఉండేవారే. అంతమందికి ఆనందాన్ని కలిగించానే. అసలు ఇంకా అది కాదు, ఇక్కడ ఈ సరస్సుకి చుట్టూ ఉన్నటువంటి ఈ చందన వృక్షాలకు కూడా నేను దానం చేసినటువంటి ఆ జలధారలతోటి కదా ఇవి ఇంత ఏపుగా ఎదిగి ఇంత హాయిగా విస్తరించి ఉన్నాయి. హాయిగా చల్లగా ఈ చెట్ల నీడల్లో ఉంటూ ఆ ఉండకుండా ఈ నిరాటం బయటికి వచ్చి తిని ఎందుకు వచ్చానండి, నా కర్మ కాతే నా కాలం ఇలా ఉండి భగవన్ నిర్ణయం ఇలా ఉండడం చేత వచ్చి దీంట్లో పడ్డానే అని అనుకుంటున్నట్ట. మద్దానాంబ పరిపృష్ట చందనలతాంత ఛాయలందు ఉండలేక ఈ నిరాటంబు ఏల వచ్చితి అని అనుకుంటున్నాడు. ఎందుకు వచ్చానండి ఈ చెరువు దగ్గరికి, అయ్యయ్యో అని ఎలాంటి వాడిని ఒక్క చుక్క నీళ్లు హాయిగా నేనిచ్చిన దానంతో జలధారలతోటి వృక్షాలు అన్ని పెడితే హాయిగా విశ్రాంతి తీసుకోకుండా దీంట్లో ఏదో సుఖాలు అనిపిద్దాం అనుకుంటూ ఈ మడుగులోకి వచ్చానే అని అనుకుంటూ ఎప్పుడు అనుకుంటామండి మనం కూడా, అయ్యో హాయిగా ఏదో పెళ్ళిళ్ళు పెంటాలు చేస్తాం, చదువులు అయిపోయాయి, పిల్లలు ఉద్యోగాలు అయిపోయాయి, చేత హాయిగా బతకకుండా హాయిగా కృష్ణారామ అనుకుంటూ కూర్చోక ఈ పిల్లల విషయాల్లో కల్పించుకుంటూ వాళ్ళ చేత చివాట్లు తింటూ వాళ్ళకి ఏదో అక్కర్లేని సలహాలు ఇస్తూ వాళ్ళు ఏదైనా సరే చూకుమంటూ ఎందుకని ఎప్పుడు అనిపిస్తుంది మన పరిధి కాదు, ఇప్పుడు మన శక్తి కానీ వాళ్ళకి సహాయపడే శక్తి లేదు. డబ్బు 1 రూపాయి పెట్టలేవు, ఒక పని సాయం చేయలేవు, ఏదో వాళ్ళకింత వాళ్ళు పెడుతున్నారు తిని కూర్చుని కృష్ణారామ అనుకోకుండా వాళ్ళ దాంట్లో దూరిపోయి మనం అనుకుని ఎప్పుడు అనుకుంటాం, అందరూ మనకి మన ఎలిఫ్ట్ చేసినప్పుడు నీకెందుకు అన్నప్పుడు కదా మనసుకి ఇలాంటి ఆలోచన ఇస్తుంది. ఎలా బతికేదండి, మా ఆయన అంటే, మా అత్తమామలంటే, మా పుట్టింటి వాళ్ళంటే, నా పిల్లలంటే అందరికీ నాకే అధికారం చేసి నేనే గొప్పదన్నట్టు అంతలా చూసేవాళ్ళే. అయ్యో ఈ రోజు ఈ స్థితి వచ్చేసింది అంటే అప్పుడు నీకు అన్ని రకాల శాశక్తులున్నాయి, అవతల వాళ్ళ సంస్కారం వల్ల నువ్వు గొప్పగా అయ్యావు. అప్పుడు కూడా మన గొప్ప అనేసుకుంటాం కాదండి, మనకు ఒక మంచి పేరు వచ్చింది, నువ్వు చాలా మంచిదాన్ని, చాలా మంచివాడివి అన్నారంటే అవతల వాళ్ళ సంస్కారం అని గుర్తించండి. అంతేగాని మనం దేంట్లోనూ గొప్పవాళ్ళం కాదు. అసలు ముఖ్యంగా మన గతిని స్థితిని మనం నిర్ణయించలేము, అది మనమేమి మార్చుకోలేము. కాకపోతే వచ్చిన మంచి అవకాశాలను మంచి ఆలోచనలను మన వంతు చైతన్యం కలవాలం కనుక మనం ఉపయోగించుకోవడమే మన విజ్ఞత. ఇలా అనుకుంటున్నాడు. ఇలా ఉండకుండా ఈ నేల మీద ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చాను భగవంతుడా, భయం కలుగుతోందయ్యా. చూడండి ఎంత దీన స్థితికి వచ్చేసాడో, అంతటి మదగజం కూడా భయం కలుగుతుంది, నా గతి ఏమవుతుందో అని అలాంటి స్థితి వచ్చినప్పుడు కదండి అప్పుడు కూడా భగవంతుడు గుర్తురాడండి. ఇంకా అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా పూర్తిగా మన జీవత్య వల్ల ప్రాణం ఒక్కటే ఉంది, కొంచెం ఉందా లేదా అన్నట్టు ఉంది. అప్పుడు నాయన తండ్రి లోపల బాధ తప్పదు కదా, బాధ శారీరక మానసికమైనటువంటి ఆ బాధల వల్ల వాటిని కూడా తట్టుకునే శక్తి లేక అప్పుడు స్వామి ఎందుకు అంత వైభవంగా కదా నన్ను బతికించి చేసి ఇప్పుడు ఇలాంటి దుర్గతికి నన్ను తీసుకొచ్చావా తండ్రి, నువ్వు ఎలా కాపాడతావో అని ఒక్క ఆలోచన అప్పుడు వస్తే అదృష్టవంతులు. అప్పుడు కూడా లేకపోతే చేయడానికి అందరూ అసహించుకుంటారు మన ఆ టైంలో కూడా. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభవున్ ఈశ్వరుని శరణంబు వేడతన్. అప్పుడు వచ్చింది ఓ బ్రహ్మదేవుడా, దేంటి లేకపోతే ఇంకో దేవత నాయన పరమేశ్వర నన్ను కాపాడవయ్యా అని అనలేదండి.
ఆ మూల కారణ తత్వం ఎవరున్నారో వాళ్ళు రండి, కాపాడడానికి అన్ని విధాలా సముద్రం పైన. అందుకే చెప్పాడు, మనకు ఒక చక్కని పదం వేశారు చూసారా, ఎవరోరు సర్వకార్య దురంధులై ఉన్నటువంటి పుణ్యాత్ములు నన్ను రక్షించగలిగినటువంటి ఆ బుద్ధి ఉండాలి, శక్తి ఉండాలి, రెండు ఉండాలి కదా. ఆ ఆశ్రయణ సౌకర్యాపాదకమైనటువంటి గుణాలు ఉండాలి, ఆశ్రిత కార్యాపాదకమైనటువంటి గుణాలు ఉన్నవాడు ఎవరో వాడు రావాలి. కానీ అంటే మనం ఎవరిని ఆశ్రయిస్తే చెప్పో అవతలకి అనకుండా ఉంటాడో అసలు అది చూసుకుంటాడు. వచ్చిన తర్వాత అన్ని శక్తి ఉన్నా మనకి అన్ని రకాలు ఏ రకంగా కావాలంటే ఆ సాయం చేయాలన్నటువంటి బుద్ధి కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు కూడా ఉండాలి కదా. అది ఆ రెండు గుణాలు ఎవరికి ఉన్నాయో వాడిని నేను ప్రార్థిస్తాను అంటే అన్ని. అందుకే సర్వకార్యాల్లోనూ దిట్టలు. అంటే మిగతా వాళ్ళు పనికిరాని కాదు. డాక్టర్ ఎందుకండి, భగవంతునే పెట్టుకుందాం అంటే డాక్టర్ నీ ప్రయత్నంగా నువ్వు చెయ్యి, నీకు ఒక దిక్కును చూపిస్తున్నాడు భగవంతుడే. నాయన నీకు దెబ్బలు తగిలే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళు అంటాను తప్ప అమ్మ దగ్గర పరిగెట్టి కాళ్ళు పట్టుకుని ఏడిస్తే అమ్మ వైద్యం చేయలేదు కదా. అందుకనే ఒక్కదానికి ఒక పనికి పెట్టాడు. కానీ అందరికీ అంతర్యామిగా ఉండి వాళ్ళని అన్ని కూడా మన ఇంద్రియాన్ని మనం చదువుకున్నాం కదండి. ఒక ఇంద్రియం పైన ఒక ఇంద్రియం, లోపల ఇంద్రియం, దానికి ఒక అధిష్టాన దేవత, వీళ్ళందరినీ కూడా నడిపించేటువంటి ఒక మూల పదార్థం అన్ని ఉంటేనే ఈ ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయని చదువుకున్నాం కదా. అలాగే ప్రకృతిలో ప్రతి అణువు కూడా అది చేసేటువంటి కార్యాలన్నిటికీ కూడా ఒక శరీరైనటువంటి వాడు ఉంటాడు. వాటి యొక్క ఉనికిని కూడా సత్తనిచ్చేటువంటి ఒకడు ఉంటాడు. అదే ఆ మూల పదార్థం ఒకటి ఉంటుంది. అలా మహావృక్షానికి కూడా ఆ వేళ్ళు ఎలా మూల పదార్థమో మూల కారణం ఏదో అది మనం తెలుసుకోవాలి, వాళ్ళనే పట్టుకోవాలి అనేటువంటి ఆలోచన పూర్వజన్మ సుకృతం వల్ల ఈ గజేంద్రుడికి కలిగింది. ఎవ్వని చేద్యనించు జగము, ఈ జగమంతా ఈ ప్రపంచం అంతా కూడా ఎవరి చేత పుట్టిందో, ఎవ్వని లోపల నుండు, ఎవరి లోపల ఉంటోందో లీనమై ప్రళయకాలంలో ఈ సర్వ విశ్వాన్నంతా కూడా అన్ని లోకాలని తన బొజ్జలో పెట్టుకొని స్వామి కాపాడుకుంటూ నామ రూప విచక్షణ లేకుండా ఒక్క ముద్దలాగా పడినటువంటి ఈ జీవరాశిని చేతనాలన్నిటిని కూడా తన బొజ్జలో పెట్టుకొని హాయిగా కాపాడుకుంటున్నాడు. ఒక గర్భిణీ స్త్రీ తన శిశువులో ఉన్నటువంటి బిడ్డని ఎంత జాగ్రత్తగా ఎక్కడ దెబ్బతలుతుందో అని అనుకుంటూ దానికి ధారకము పోషకము అన్ని కూడా తానే ఎలా రక్షించుకుంటుందో అలాగే స్వామి మొత్తం ఈ సర్వ జగన్ కూడా ప్రళయ కాలంలో తన దగ్గరే పెట్టుకుంటాడు. అలాగా మళ్ళీ తనకి సంకల్పం వచ్చినప్పుడు కాలం కోసం ఎదురు చూసి ఆ సమయం చూసుకొని స్వామి మళ్ళీ ఈ సృష్టిని చేస్తాడు. ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరుని నేను శరణంబు వేడదన్. అంటే ఈ లోకమంతా కూడా ఎవని వల్ల పుట్టుచున్నదో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతోందో, ఎవ్వడు పరమాత్ముడో, ఎవ్వడు ఈ విశ్వానికి మూల కారణము, ఎవ్వడు పుట్టడము గిట్టడము పెరగడము లేకుండా ఉంటాడో, ఎవడు అన్నీ తానై ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను. అంటే మనలాగే పుట్టడం, మనలాగే మళ్ళీ లయమైపోవడం ఇలాంటివన్నీ ఉంటే ఆ స్వామి కూడా మనలాగే మళ్ళీ జన్మెత్తు ఆయనకి ఆధారమైన వాడు ఇంకోటి ఉండాలి కదా. అంచేత ఆయనకి ఇవేమి ఉండవు. మనకున్నటువంటి అరిషడ్ వర్గాలు కానీ ఈ తాపాలు 3 అని చెప్తారు కదా, ఆ తాపాలు కానీ మనకున్నటువంటి సత్వరజ స్తమో గుణాలు కానీ అలాగే మనలాగా పుట్టడం పెరగడం మళ్ళీ లయమైపోవడం అనేటువంటి విషయాలు కానీ ఏమీ ఉండవు. కాకపోతే మనలా కనపడతాడు, మనలాగే పుట్టినట్టే ఉంటాడు, ఆయనకి సంకల్పించదు. ఈ సర్వభూతాత్మకమైనటువంటి శరీరం కూడా ఆయనది కాదు అని తెలుసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం మంచి పద్యం. ఎప్పుడు నిరంతరం మా జీవన విధానంలో అన్వయించుకోదగిన విషయం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు,
అనాది లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానినాత్మభో ఈశ్వరునే శరణంబు వేడదన్. ఈ లోకంలో ఈ లోకము ఎవని వల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతుందో, ఎవ్వడు పరమాత్ముడో, ఎవడు ఈ విశ్వానికి మూల కారణమో, ఎవ్వడు పుట్టడం గిట్టడం పెరగడం లేకుండా ఉంటాడో, ఎవడు అన్నీ తానయ్యి ఉంటాడో, అటువంటి ప్రభు అయిన భగవంతుణ్ణి నేను శరణు కోరుతాను అని ఆలోచించుకుంటున్నాడు. ఎవరిని ప్రార్థిస్తే ఈ పని అవుతుంది, ఎవరిని ప్రార్థించాలి, ఎవరెవరు మహాపుణ్యాత్ములు ఉంటారు, కార్యదురంధరులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం ఉన్నాడు. తర్వాత సాక్షాత్తు మూల కారణతత్వమైనటువంటి భగవంతుడిని ప్రార్థిస్తాను అంటున్నాడు, ఆయన్నే కోరుకుంటాను అంటున్నాడు. ఒక పరి జగముల వెళ్ళినడి, ఒక పరి లోపలకిన్ గొనుచు, ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మ మూలున్ అర్ధిన్ తలంతున్. ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకోసారి తనలో చేర్చుకుంటూ ఆ లోకాలు రెండు తానే అయి అన్ని విషయాలను ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మయైన ఆ పరమాత్మని ఆసక్తితో ధ్యానిస్తాను. ఎప్పుడైతే ఆ భగవత్ తత్వమే మూల కారణ తత్వం అనేటువంటి విషయం మనకు వచ్చిందో, అప్పుడు ఒక్కసారి మన ఆలోచన అంతా కూడా ఈ పరిసరాల మీద, ఈ జగత్తు మీదకి, ఈ ప్రకృతి మీదకి, అలాగే మన ఆత్మావలోకనం మీదకి పెడుతుందండి. ఖచ్చితంగా పెడుతుంది. ఆ భగవత్ తత్వం కనుక మనకి ఒక్కసారి మనకి మనం కాదు, మనం రక్షణ చేసుకోలేము, మనది మనం అనుభవిస్తుందంతా కూడా మనది కాదు అనుకున్నటువంటి మనది నా కొరకు నేను అని అనుకోకుండా అన్నటువంటి స్థితి మనకి ఎప్పుడైతే వస్తుందో, ఒక్కసారి దృష్టి ఎన్ని వేపులకు పెడుతుందో చూశాడు. ఈ జగత్తంతా కూడా ఒకసారి ఏమో ప్రళయం అంటున్నారు, ఓసారి ఏమో సృష్టి అంటున్నారు, ఒకసారి భగవంతుడే అంతర్యామిగా ఉన్నాడు అంటున్నాడు. నిజమే కదా? ఇవన్నీ అనుకొని తన ఆలోచన విధానం ఎటువైపు పెడుతుందో చూడండి. ఒక పరి జగముల వెలి అంటే బయటకి జగాలన్నింటినీ కూడా, ఈ విశ్వాన్నంతా కూడా బయటకు తీసుకొచ్చి ఒక పరి లోపలికి గొనుచు ఒకసారి లోపల పెట్టేసుకుంటాడు. ప్రళయకాలంలో ఈ జగత్తునంతా కూడా లోపల పెట్టేసుకుంటాడు. ఒక పరి జగములన్ వెలినిడి, ఒకసారి జగత్తునంతా కూడా బయటకు తీసుకొస్తాడు, అంటే సృష్టి చేస్తుంటాడు. ఉభయం తానే ఉంటున్నాడు. లయం చేయడానికి సృష్టికి లయకర్త కూడా ఆయనే అవుతున్నాడు. మరి పుట్టించిన వాడు బిడ్డలు కన్న తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని పోషించేటువంటి బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది కదా. అంచేత స్థితి కూడా ఆయనే కలిగిస్తాడు. అంటే సృష్టి స్థితి లయకారకుడు శ్రీమన్నారాయణుడు. ఎవడో చెప్పట్లేదు, ఎవడైతే వాడు అంటున్నాడు. ఉభయము తానై సకలార్థ సాక్షియగు, అవి మనకి పైకి కనిపిస్తున్న లోపల మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన యొక్క ఏంటి మనకు ఉండేటువంటి దుర్గుణాలు అన్ని నిరంతర అణువున ఈ విశ్వం అంతా కూడా ఒక్కచోటే ఉండి అందరినీ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే పై చదువుతున్నా అండి, ఇదిగో విజయలక్ష్మి లోపల ఏదో ఆలోచిస్తుంది, ఈ విషయం మీద ఆలోచిస్తుంది అని వెంటనే స్వామికి తెలిసిపోతాయి, పక్కవాడికి తెలియకపోయినా. మనకు కూడా తెలియదు మనం ఇలా ఉన్నాం అనే స్థితి. ఉభయము తానే సకలార్థ సాక్షి, అది మనసాక్షిగా చెప్పు అంటారు, ప్రమాణాలు చేస్తుంటారు. ఎందుకని? మనసుని ఎవడు మోసగించలేము అని. కానీ మన మనసుని బుద్ధిని కూడా అబ్బాయి నేను అలా అనుకోలేదు, నేను అలా ఆ దృష్టిలో చూడలేదు అన్ని మన తప్పుల్ని మనం సమర్థించేసుకుంటాం. కానీ సకల సాక్షి అన్నాడు. అందుకే సూర్య భగవాన్ని మండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సాక్షి కదండి అని చెప్పుకుంటారు. ఆయన చూస్తున్నాడు కదా అందరినీ. ప్రతి పదార్థము మనకి గోచరమేటు చేస్తుంది సూర్య భగవానుడే కనుక ఆయనే సకల సాక్షి. అంటే అందులో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ సూర్యచంద్రులు కూడా శ్రీమన్నారాయణ అధీనంలోనే ఉంటాయి కనుక ఆ స్వామియే సర్వసాక్షి. అటువంటి అయ్యా కలంకుని, కలంకం అంటే పాపపు ఇష్టం, చెడు ఆలోచనలతోంది, కలంకం లేనిది నిర్మలమైనటువంటి మనస్సు, ఆత్మ కలవాడు, ఆత్మలకు ఆత్మ అయినవాడు. ఈ శరీరానికి ఆత్మలకి కూడా సత్తని కలిగిస్తున్నాడు. ఈ శరీరము ఈ ఆత్మ కూడా ఇలా నిలబడి ఇలా ఉన్నాము అంటే దీన్ని ఒక ఆలంబనగా ఉన్నవాడు ఆ లోపల అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి. అటువంటి స్వామిని నేను ధ్యానం చేస్తాను అంటున్నాడు.
లోకంబులు లోకేశులు లోకస్తులంతెగిన తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిన్ వెలుంగు అతనిన్ సేవింతున్. లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే దేవుణ్ణి నేను భావించాను, సేవిస్తాను అంటున్నాడు. అంటే ఈ లోకాలను పాలించేటువంటి ఎంతో మందిని నియమించాడు కదా స్వామి, బ్రహ్మగారి ద్వారా నియమింపచేశాడు. లోకాలను పాలించేటువంటి ఈ మనువులు అనుకోండి, అలా బ్రహ్మ సృష్టికి దానికి నియామకులు నియమింపబడినటువంటి వారు, ఈ లోకాల్లో ఉండేటువంటి వారు, ఈ జీవులు మొత్తం అందరూ కూడా వీళ్ళందరూ నశించేస్తారు. మహాప్రళయం వచ్చినప్పుడు అన్ని మనం ఆ ప్రళయకాలం ఎలా ఉంటుందో కూడా బాగా చదువుకున్నాం. మొత్తం జలమయం అయిపోతుంది, కారు చీకట్లు ఉంటాయి. అప్పుడు ఆ లక్ష్మీదేవి కూడా అక్కడ ఉండదు, స్వామి ఒక్కడే ఉంటాడు. ఉండి ఆయన మాత్రం దీనికి అవతలగా, ఈ కారు చీకట్లకు అవతలగా అఖండమైనటువంటి రూపంతో స్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి దేవుణ్ణి నేను భావిస్తాను, సేవిస్తాను. మనసుల భావన ముందులో రావాలి, మనసుని అలా తయారు చేసుకోవాలి. నాయనా నువ్వు కదా ఉన్నావు, అన్ని ప్రళయకాలంలో అన్ని మునిగిపోతే, జలమయం అయిపోతే, కారు చీకట్లో విశ్వాంతం ఇదైపోతే నువ్వు ఒక్కడివి కదా అవతల ఉన్నావు, ఎవడున్నాడో వాడిని సేవిస్తాను అంటున్నాను. నర్తకుని భంగిన్ పెక్కగు మూర్తులతో ఎవ్వండాడు మునులు దివిజులు కీర్తింప నేరరెవ్వని వర్తనము ఒరులెరుంగరు అట్టివాని నువ్వు తింతున్. ఏవైనా చెప్పేచ్చండి, భగవంతుని గురించి మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. ఆయన ఎందుకు చేస్తాడండి, ఇలా ఎందుకు చేస్తాడండి అని తలలు బాదుకోవాల్సిందే తప్ప ఎందుకు చేస్తున్నాడో ఎవ్వరూ చెప్పలేదు. అసలు ఆయన విషయాలు చూస్తే ఏమిటో చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన లీలలన్నీ చూస్తుంటే ఏమిటి, భగవంతుడికి అంతా సముడు అంటారు. ఒకటికి కష్టాలు పెడతాడు, ఒకటికేమో సుఖాలు పెడతాడు, ఒకటికి రోగాలు పెడతాడు, ఒకటి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేస్తారు, ఒకటికి ఎప్పుడు దుఃఖమే, ఒకటికి ఎప్పుడు సంతోషమే. ఏమిటండి సముడు? ఆయన మన కర్మకు మనం వదిలేస్తాడు, నీ కర్మను అనుభవించాల్సిందే అంటాడు. మరి ఉన్న తానెందుకు ఉన్నట్టు? అలాగే ఇలా రకరకాలుగా చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడండి అంటే నీ కర్మ అంటారు. మన కర్మ మనం అనుభవించినప్పుడు ఆయన ఎందుకండి అంటాడంటే, మన కర్మల్ని కూడా ఎవడైనా సృష్టించాలి. మరి భగవంతుడే కదా, ఆయనకు ఒక మాన్యులు, ఆయన అనుకున్నట్టు చేసేయచ్చు కదా, చేయలేడు. ఆయన నియమాలను అనుసరించే చేస్తాడు. ఎన్నోసార్లు ఆ విషయాన్ని మనకు ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు కాదు సమయం, ఇప్పుడు కాదు, మనం కాలం వచ్చినప్పుడు నేను చూస్తాను అని అంటూనే వచ్చాడు కదా. హిరణ్యాక్ష సంహారంలో కూడా ఇప్పుడే మొన్నే చదువుకున్నాం. అలాగే ఆయన కూడా, ఆయనకి వేద ప్రమాణం ప్రకారం ఆయనకు ఒక నియమాలు ఉన్నాయి, దాన్ని బట్టే చేయాలి. ఆశ్రయించిన వాళ్ళనే చూడు, అందరినీ ఎందుకు, వాడు అవసరం వస్తే వాడు అడుగుతాడులే అనే ఒక పాఠాన్ని మనకి ఎలా నేర్పుతున్నాడో చూడండి. నాకైతే అన్ని శక్తియుక్తులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తున్నానా, అంచేత నాకు టైం వచ్చే వరకు ఆగుదాం, వాళ్ళు మన అడిగితే చేద్దాం అన్న ఒక ప్రవృత్తి మనం పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు బాధలే మనకు ఉండవండి. అవతల వాడు అడిగే వరకు సలహా చెప్పను, లేకపోతే అవతల వాళ్ళ విషయాల్లో నేను కల్పించుకోను, నా పరిధిలో నేను ఉంటాను, నా నియమం ప్రకారం నేను పెడతాను అని అనుకుంటూ ఉంటే అసలు గొడవలు ఎందుకు వస్తాయండి? అవతల వాడు ఏమిటి అసలు, ఈ మనిషి ఏమిటి, ఈయనకి అసలు ఏమిటి, మనం ఇంత బాధపడుతుంటే అంత నిర్లిప్తంగా అంత ఏదో పట్టినట్టుగా ఉంటారేంటి అని పెద్దల్ని చూసి మనం బుర్రలు బాదుకుంటాం తప్ప వాళ్ళు ఏమిటో కనిపెట్టలేదు. సరే, వాళ్ళు మనతోటి ఉంటున్నారు, మళ్ళీ తిరుగుతున్నారు. మనం కష్టం వచ్చే బెంబేలు ఎత్తిపోతాం, వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు నాయన స్వామి కృప ఏం చేస్తాం, ఆయన ఎలా మనని ఉండమంటే అలా ఉండడమే అనేస్తారు. ఒక్క మాటలో అంతే తేల్చేస్తారు. మనం అలా ఉండగలమా? అది చెప్తున్నారు ఇక్కడ. నర్తకుని భంగిన్ పెక్కగు మూర్తులతో ఎవ్వండు ఆడు. ఒక నాటక రంగం అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక నాటక రంగం అయితే, జగన్నాటక సూత్రధారి ఆ నారాయణుడు అయితే, ఇక్కడ ప్రేక్షకులు ఎవరు? భక్తులండి.
ఆ భక్తులకి తను అనేకమైనటువంటి రూపాలు ధరించి, ఒకడు ఓసారి ముత్యంగా వచ్చాడు, ఒకడు తాబేలుగా వచ్చాడు, ఒకసారి రకరకాల రూపాలతో కలిగిన నరసింహస్వామిగా వచ్చాడు. అలా ఎన్ని ఒకటే రాముడుగా కృష్ణుడు ఎన్నో రకాలుగా వచ్చాడు. వచ్చి ఆ ఆ ఆ పాత్ర అయిపోగానే మళ్ళీ తెర వెనక్కి వెళ్ళిపోయాడు. లేకపోతే ఇన్ని అవతారాలు అక్కలే కదా ఒకే రూపంతో ఎప్పుడు ఉండిపోతే. అలాగా నాట్యరంగం మీద ఎలా అయితే ఒక నర్తకి వస్తాడు, నటుడు నర్తకి వస్తారు, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు, కాసేపు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ని ఆనందపరుస్తారు, వాళ్ళ పాత్ర అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మా అమ్మగారు కూడా దీన్ని చక్కని పద్యంగా చెప్తారు. నాటకం మందు పాత్రలు క్షణక్షణం ఒక్కొక్క పాత్రతోడ సయ్యాటలు జరిపి అవనికాంతర సీమలకేగున్నట్లు అని మర్చిపోయానండి పద్యాలు. అలా చాలా చక్కని అమృత గుళికలు లాంటి పద్యాలు. ఈ ఈ సంసారంలోకి వచ్చి ఆ భార్యాభర్త అనేటువంటి ఈ బిడ్డలు అనేటువంటి వీళ్ళతో సయ్యాటలు చేసి మన పాత్రలు మనం హాయిగా భోగ్యంగా అనుభవిస్తూ చేస్తూ మన పాత్రలు మనం సఫలీకృతులు అవుతామో తెలియదు, కానీ ఈ అనుభవాలను మాత్రం చక్కగా ఆనందిస్తాం. ఆనందించేసి అవనికాంతర సీమలకి తెరచాటు వెళ్ళిపోతాం కదా పాత్ర అయిపోగానే. ఆ అలాగా ఇదయ్యా జీవితం అని చెప్తుంది. చాలా చక్కని పద్యాలు అవి. అలాగా ఒక నర్తకుని భంగి ఈ ప్రపంచం అనేటువంటి ఈ నాటక రంగం మీదకి వచ్చి అనేక పాత్రలు మూతులతో పెక్కగు రూపాలు ధరించి ఆడుతూ ఉంటాడు. తను ఆడిస్తూ ఉంటాడు ఈ జనాన్ని కూడా. ఒక ఇది ఏంటి తోలు బొమ్మలాట్లాగా తన దారం తన చేతిలో ఉంటుంది, మన ఇష్టం ఉన్నట్టు ఆడిస్తూ ఉంటాడు. ఎప్పుడు నాట్యం చేస్తుంటే ఇదంతా రంగరాజస్వామి ఎంత బాగా చెప్తారో నాట్య రంగం అని. రంగరాజు ఆయన, ఆ శ్రీరంగానికి మహారాజు, ఒక నాటకకర్త ఆయన. నాట్యరంగాన్ని చక్కగా నిర్వహించేవాడు. ఆ శ్రీరంగానికి ఒక మహారాజు ఆయన, ఆ క్షేత్రానికి ఒక రాజు, ఆ క్షేత్రానికి ఒక బంధువు. ఆయనకి అంత బంధువు అంటే ప్రీతి కలిగించేవాడు. ఆ శ్రీరంగం అంటే ఆయనకి అంత ప్రీతి. ఈయన ఆ శ్రీరంగమే నాకు బంధువు అన్నట్టు ఈయన ఉంటాడు. ఈయన బంధువుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ క్షేత్రము కూడా అలా అందాన్ని పొందుతూ ఉంటుందని చాలా చక్కగా చెప్తారండి ఇక్కడ. ఈ రంగరాజస్వామి పూర్వచరిత్రలు అంతా కూడా శ్రీరంగనాథుడిని వర్ణించడమే. అట్లాగా ఇక్కడ ఈ నర్తకుడు అనేసరిగా అక్కడ కూడా ఇలా వస్తుంది. నర్తకునిలాగా పెక్కు రూపాలతో ఎవడు నాట్యం చేస్తుంటాడో ఇక్కడ ఈ భగవంతుడు ఉన్నటువంటి ఈ నాట్యరంగానికి భక్తుల ఎవరు ప్రేక్షకులు? భక్తులు. ఈ భక్తుల్ని రంజింప చేయడం కోసమని అనేక అంటే భక్త శిక్షణే కదండి, ఆయన రక్షించడమే కదా. దుష్టుల్ని శిక్షించాలి, భక్తుల్ని రక్షించాలి. భక్తులకి ఆయన దాసుడైపోతాడు కనుక వాళ్ళ కోసం ఏ రూపమైన వేసుకొని నాట్యరంగం మీదకి, ప్రపంచం నాట్యరంగం మీదకి ఆయన వస్తాడు. కానీ జగన్నాటక సూత్రధారి ఆయనే. ఆయన అలా మన ఆడిస్తూ ఉంటాడు. అవసరమైనప్పుడు ఆయన ఆడుతాడు. దిగజారిపోయి మరీ ఆడతాడు. ఏ పాత్ర కావాలని మనం కోరుకుంటే అలా ఆడతాడు. పాపం యాచకుడుగా, రథ సారథిగా, ఒకటే ఉండి ఒక చేపగా, ఒక జంతువుగా అలా వచ్చేస్తాడు పాపం. ఋషులు దేవతలు ఎవరిని కీర్తింపలేరు అది చెప్తున్నారు. ఎందుకు ఈ గజేంద్రులా చెప్తున్నాడు? అబ్బబ్బా ఎన్ని రూపాలు ధరించాడండి, ఎన్ని రూపాలుగా వచ్చేసి ఈ ప్రపంచంలో అలా ఆడిస్తున్నాడో, ఈ జనాన్ని తను ఆడుతున్నాడో, నాట్యం చేస్తూ ఉంటాడో. సరే అది చూసి వీళ్ళు అవుతారు. ఇంకా పోనీ ఆయన ఏమన్నా స్తుతిద్దామను, అంతలా వచ్చాడు కదా అని చెప్పి అన్న స్తోత్రం చేద్దామంటే, ఆయన గుణగణాలు వర్ణిద్దామంటే అవి వాదానికే సరిపడలేదు, వెనక్కి తిరిగి వచ్చేసింది. అలాగే ఋషులు దేవతలు కూడా ఎవరిని కీర్తింపలేరు. ఎవ్వరికి ఆయన్ని ఇంతటి వాడు, ఇలాంటి వాడు అని చెప్పడానికి ఎవ్వరికి శక్తి లేదు. ఎవరి ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అది అసలు విషయం. అసలు ఈయన చేసే ఏమిటి, అసలు ఈయన ప్రవర్తన ఏమిటండి, ఏమిటో అర్థం కావట్లేదండి. మా పిల్లవాడి గురించి వాడు ఏమిటి చేస్తున్నాడో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో, అసలు వాడు ఏదో చేస్తానంటాడు, ఏదో చదువుతానంటాడు, ఎక్కడికో పెడతానంటాడు, ఏమిటో ఇవన్నీ నాకు అర్థం కాకుండా ఉందండి. ఓసారి ఇలా అంటాడు, ఓసారి ఇలా అంటాడు, ఓసారి వారికి అసలు గోల్ ఏమిటో అసలు తెలియకుండా ఉందండి అంటాను చూసారా. అలాగా ఇతని ప్రవర్తన కూడా అందరికీ అగోచరమే, అగమ్య గోచరం, అసలు ఏమిటో తెలియని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాడు దేవదేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉంటాను. మనం ప్రార్థించడమే. ఆయన కష్టమే ఇస్తాడా, సుఖమే ఇస్తాడా? కష్టం ఇచ్చాడంటే మన కర్మ ఫలం అని అనుకోవాలట. అమ్మయ్య కర్మ కాస్త
పోగొట్టేసావయ్యా, నాకు జబ్బు తెచ్చావు, నేను చేసుకున్న కర్మను కొంత అనుభవించేశాను, పోన్లే తండ్రి అని అనుకోవాలట. ఏనాక మంచి జరిగింది అనుకోండి, స్వామి ఏ జన్మలో ఏమి ఇచ్చానో, నీ కటాక్షం ఇప్పుడు వచ్చింది, ఒక మంచిని చేయించావు, మంచి ఆలోచన ఇచ్చావు అని అప్పుడు దండం పెట్టుకోవాలట. అంతే కష్టాలు వచ్చేసరికల్లా భగవంతుని తిట్టే ప్రయత్నం మానేద్దాం. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురు ఎవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. సరే, ఆ భగవంతుడు చాలా మందిని కాపాడాడు, అందరికి చాలా ఆర్తులకి దిక్కయ్యాడు అని కథలుగా వింటాం కదా. అలాగ దిక్కు లేని వాళ్ళకి ఎవరైతే దిక్కయ్యాడో వాడిని పట్టుకుంటానండి, వాడిని ప్రార్థిస్తాను అంటున్నాడు కొసకి గజేంద్రుడు. అమ్మ ఇంకో ఎపిసోడ్ కూడా పెట్టేసుకుందాం, బాగానే క్లాసు 1 గంటకు మాకు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహిమనాథే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ